కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై జరుగుతున్న నిరసనలు దళపతి విజయ్ సినిమా జననాయకన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఘటనలు కర్ణాటకలో థియేటర్లలో జననాయకన్ ప్రదర్శనలు రద్దు కావటానికి కారణమయ్యాయి. చాలా వరకు థియేటర్ల యాజమాన్యాలు విజయ్ సినిమాను స్వచ్ఛందంగా నిలిపివేస్తే మరికొన్ని థియేటర్లు ఆందోళనకారులకు జడిసి భద్రతా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మరి ఈ సంఘటనలు ఇంకా ఎక్కడికి దారితీస్తాయి? తమిళనాడుకు వాటా జలాలు విడుదల చేస్తే కర్ణాటకలో ఎందుకని ఆందోళనలు జరుగుతున్నాయి? ఈ అంశాలపైనే విశ్లేషణాత్మకమైన స్టోరీ మీకోసం. కావేరీ నది జలాల వివాదం చాలా కాలంగా చర్చాంశంగా ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఈ జలాల పంపిణీ వివాదాలు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. ఇది కర్ణాటకలోని రైతులు, ప్రో కన్నడ సమూహాల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ప్రో కన్నడ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ భారీగా రోడ్లపైకొచ్చారు. ఈ నిరసనలు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మాండ్యాలో అక్కడి స్థానికులు జననాయకన్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ బ్యానర్లను తొలగించారు. దళపతి విజయ్ ఈ సినిమా ద్వారానే రాజకీయంగా బలమైన అడుగులు వేశారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో జననాయకన్ సినిమా కర్ణాటక ప్రజల మధ్య మరింత చిచ్చు సమస్యగా మారింది. ప్రస్తుతం కర్ణాటకలోని నిరసనలు, ప్రదర్శనలు, వాటి ప్రధాన కారణాలను బట్టి ఆందోళనలను అంచనా వేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లు పోలీసుల సూచనలు అనుసరిస్తూ ప్రదర్శనలు నిలిపివేస్తున్నారు. ఉదాహరణకు బెంగళూరులో ఉన్నటువంటి ఊర్వశి థియేటర్ పోలీసుల సూచనలు అనుసరించి జననాయకన్ ప్రదర్శనలు నిలిపివేయడం గమనించాల్సిన అంశం. ఈ నిరసనలు కేవలం సినిమాపైనే కాకుండా కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకతను కూడా చూపిస్తున్నాయి. ఈ దృష్ట్యా పోలీసులు అనేక ప్రాంతాల్లో బందోబస్తును పెంచారు. మాండ్యాలో ప్రో కన్నడ కార్యకర్తలు సినిమాకు సంబంధించిన పోస్టర్లను చించివేశారు. ఇది ప్రస్తుత సంక్షోభాన్ని మరింత పెంచింది. మొదట ఈ సంఘటనలకు దారితీసిన పరిణామాల క్రమాన్ని ఓసారి పరిశీలిద్దాం. జూలై 23న జననాయకన్ సినిమా విడుదలైంది. విడుదలైన తర్వాత రాష్ట్రంలోని 125 నుండి 150 థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యాయి. అయితే కావేరీ నీటిని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకునే సమయానికి నిరసనలు క్రమంగా పెరిగాయి. మొదటి దశలో కొన్ని థియేటర్ల యజమానులు ప్రదర్శనలు నిలిపివేయగా ఆ తర్వాత అనేక థియేటర్లు అదే సూత్రాన్ని ఫాలో చేశాయి. ఈ సమయంలో పోలీసులు అనేక ప్రాంతాల్లో నిఘా పెంచారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయి ఉద్రిక్తతలు పెరిగేలా చేశారు. ఈ నిరసనలతో పాటుగా ప్రజలు తమ ఆందోళనలు వ్యక్తం చేయడానికి రోడ్లపైకొచ్చారు. ఈ సంఘటనలు కేవలం సినిమా నేపథ్యానికి సంబంధించినవి కాకుండా రాష్ట్ర రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. జననాయకన్ సినిమా ప్రదర్శనలపై నిరసనలు కర్ణాటకలోని ప్రజల అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. తమిళనాడుకు నీరు విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నందున ముందుగా తమ హక్కులు కాపాడుకోవడమే పరమావధిగా ఆందోళనకారులు తమ నిరసనలను సమర్థించుకుంటున్నారు. ప్రో కన్నడ సమూహాలు సామాజిక భేదాలను ఆసరాగా చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కన్నడ ప్రయోజనాలు తీరిన తరువాతే ఇతర ప్రాంతాలకు జలాల విడుదల అంటూ బలంగా నినదిస్తున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వ అధికారులు తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కావేరీ జలాల పంచాయతీని సరిదిద్దడానికి ప్రభుత్వాలు సరైన మార్గాలు కనుక్కోకపోతే అటు తమిళనాడు నుంచి నిరసనలు చెలరేగే అవకాశం ఉంది. అటు థియేటర్ యజమానులు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల దరిమిల సినిమా ప్రదర్శనలు భవిష్యత్తులో మరిన్ని కొత్త సమస్యలు సృష్టించవచ్చంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రెండు ప్రభుత్వాల మధ్య చర్చలకు తెరలేచింది. మరి రెండు ప్రభుత్వాలు ఎంత త్వరగా ఈ వివాదానికి చెక్ పెడితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంటుందన్నటువంటి వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.